హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన ఇష్ అనే సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆల్రెడీ ఈ సిరీస్లో 2 కథలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తున్నాను, చూడుకుంటే చూసేయండి. ఆ కథలు వింటేనే ఈ కథ అర్థమవుతుందా అంటే అలా ఏం లేదు. తెలిసిందే కదా, ఇది ఒక యాంథాలజీ సిరీస్. 4 స్టోరీస్ ఉంటాయి. ఒక్కొక్క స్టోరీకి ఇంకొక స్టోరీకి సంబంధం ఉండదు. అడల్ట్ టచ్ ఉండడంతో 18+ వాళ్ళు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఆల్సో ఇండివిజువల్ గా ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే సిరీస్ లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూడబోతున్నాం మీరా నెలగా అర్జున్ వాళ్ళ కథ. మీరా అర్జున్ కలవడానికి ఒక రెస్టారెంట్ కి వస్తుంది. ఇద్దరికి పెళ్లి అయిపోయింది. ఇంతకు ముందు ఇద్దరు రిలేషన్షిప్ లో ఉండి బ్రేకప్ చేసుకుని ఉంటారు. చాలా సంవత్సరాల తర్వాత ఈ రోజు కలుస్తారు వీళ్ళు. మీరా అర్జున్ దగ్గరికి రాగానే, అర్జున్ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, తినడానికి ఏం ఆర్డర్ పెట్టమంటావని అర్జున్ మీరాతో అంటాడు. నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు, నాకు ఒక కూతురు ఉంది, తన పేరు అంజన అని చెప్తుంది. దాంతో అర్జున్ నాకు కూడా ఒక కూతురు ఉంది, నువ్వు పెట్టిన పేరే నేను కూడా నా కూతురు పెట్టానని చెప్తాడు. ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళకి పుట్టిపోయే బిడ్డకి అంజన అని పేరు పెట్టాలనుకుంటారు. మన రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు మొత్తం మన లైఫే చేంజ్ అయిపోయింది, కానీ ఎన్ని చేంజ్ అయినా నువ్వు మాత్రం ఏం చేంజ్ అవ్వలేదు, అంతే అందంగా ఉన్నావు అని మీరాతో అర్జున్ అంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు, ఇదంతా గుర్తు తెచ్చుకుని డిస్కస్ చేసుకుంటారు. కొంతసేపు ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ అయిన తర్వాత అర్జున్ మీరా కోసం తీసుకొచ్చిన రింగ్ ఇస్తాడు. నేను నీకు ప్రపోజ్ చేయాలనుకున్నాను ఎంగేజ్మెంట్ కి, సాడ్లీ మనకి బ్రేకప్ అయిపోయింది, ఇదిగో ఇప్పుడు ఈ గిఫ్ట్ తీసుకొని రింగ్ ని మీరాకి ఇస్తే మీరా రింగ్ తీసుకోకుండా ఎందుకు ఇప్పుడు ఇదంతా, నాకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఒక పాప ఉంది, నేను ఇప్పుడు నీ దగ్గర నుంచి ఇది తీసుకోలేనని కోప్పడి ఆల్కహాల్ తీసుకోవడానికి వెళ్తుంది. తర్వాత మీరా దగ్గరికి అర్జున్ వెళ్ళి, ఐఎమ్ సారీ, నువ్వు ఇలా రియాక్ట్ అవుతావని తెలిస్తే నేను ఇచ్చేవాడిని కాదని తనతో అంటే, మీరా చిన్న స్మైల్ ఇచ్చి జస్ట్ నిన్ను ఆట పట్టించడానికి అలా చెప్పాను, నేను తీసుకుంటానని రింగ్ తీసుకుంటుంది. తర్వాత అర్జున్తో మీరా, నేను నిన్ను కలవాలని చెప్పింది ఒక విషయం నీకు చెప్పడానికి, నేను ఎవరికి చెప్పాలో తెలియక కష్టపడుతున్నాను, నాలో నేను దాచుకుని ప్రతిదీ అందరితో చెప్పలేం కదా, కొన్ని విషయాలు నచ్చిన వాళ్ళకే చెప్తామని అర్జున్తో చెప్పాలనుకుంటుంది. సరే ఏం చెప్పాలనుకుంటావో మొత్తం నాతో చెప్పాను అర్జున్ అంటే, మీరా అదేంటంటే, నాకు నా భర్తకి మధ్య చాలా ప్రేమ ఉంది, ఇప్పటికీ తను నన్ను ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు, కానీ మేమిద్దరం బెడ్ మీదకి వచ్చేసరికి మాత్రం హ్యాపీగా ఉండలేకపోతున్నాం, ఎప్పుడు చూసినా తను వర్క్ అంటూ బిజీగా ఉంటున్నాడు, అలా అని నా మీద ప్రేమ లేనట్టు కాదు, ప్రేమ ఉంది, కానీ ఆ ఒక్క విషయంలో నేను చాలా సాడ్ గా ఫీల్ అవుతున్నాను, మా మధ్య డిస్టర్బెన్స్ ఉందని మీరా అర్జున్తో అంటే, అర్జున్ జస్ట్ అబ్బాయిలు అన్న తర్వాత ఇదంతా కామన్, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్న తర్వాత మీకు ఒక కూతురు కూడా పుట్టేసింది కదా, కొంచెం స్ట్రెస్ ఉంటుంది వర్క్ లో అంటే, నాకున్నవా స్ట్రెస్, నాకున్నవా రెస్పాన్సిబిలిటీస్ అని మీరా అర్జున్తో అంటుంది. సంపాదించడం మాత్రమే అండర్స్టాండింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ కాదు, ఎప్పుడు ఈ మగాళ్ళు అమ్మాయిల ఫీలింగ్స్ని అర్థం చేసుకోరని తనతో అంటుంది. పెళ్ళైన కొత్తలో మేమిద్దరం బాగానే ఉన్నాం, అతను అన్నీ చేసేవాడు, ఇప్పుడే మా మధ్య గ్యాప్ వచ్చిందని, నా ఫీలింగ్స్కి కొంచెం కూడా వాల్యూ ఉండదు, ఎప్పుడు నాలో నేనే మాట్లాడుకొని నా మైండ్లో వచ్చే క్వశ్చన్స్ అన్నిటికీ నేనే ఏదో ఒకటి సర్ది చెప్పుకుని సమాధానం వెతుకుని నన్ను నేను హ్యాపీగా ఉంచుకుంటా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చాలా బాధపడుతుంది. నువ్వే అలా అంటే ఇంకా నేను ఎలా అనాలి, నా లైఫ్ కూడా నా భార్యతే అలాగే ఉందని అర్జున్ తన భార్య గురించి చెప్తాడు. తన భార్య ఎప్పుడు తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయదని, ఎప్పుడు అర్జునే ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉండాలని, ఇద్దరూ ఎఫర్ట్ పెడితేనే కదా ఏ రిలేషన్షిప్ అయినా బాగుండేది. పెళ్ళైన తర్వాత మాకు ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత లుక్స్ మీద చాలా కాన్షియస్గా అయిపోయింది. నేను బాగాలేదని తనలో తానే అనుకొని నేను తన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా లైట్స్ ఆఫ్ చేస్తుంది. తన అందాన్ని చూసి తనే ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి నన్ను కూడా ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేలా చేస్తుంది. జనరల్గా చెప్పాలంటే ప్రతి అమ్మాయిలోనూ డెలివరీ తర్వాత బాడీ చేంజెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో అర్థం చేసుకుని మనమే యాక్సెప్ట్ చేసుకోవాలి, కానీ తను మాత్రం అలా కాదని తన బాధ అర్జున్ మీరాతో చెప్తాడు. నా భార్య ఎలాగైనా ఉండని, జస్ట్ నేను తన కళ్ళలోకి చూస్తే చాలు తన మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని నాకు బయటకు వచ్చి నేను హ్యాపీగా ఉంటానని ఇప్పుడు మీరా చేయి పట్టుకుని మీరా కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఒకరినొకరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు చేయి పట్టుకుని. సడన్ గా మీరాకి ఫీలింగ్స్ ఎక్కువయ్యి నేను అర్జెంట్ గా వాష్రూమ్ యూజ్ చేయాలని వాష్రూమ్ లోపలికి వెళ్ళి మొహం అద్దంలో చూసుకుంటూ ఉంటే, ఇంకో పక్క అర్జున్ మీరా దగ్గరికి వచ్చి, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ రెస్టారెంట్కి వచ్చాడు, అతను కనుక మన ఇద్దరిని ఇక్కడ చూసాడంటే నా భార్యకి చెప్పేస్తాడు, నాకు ప్రాబ్లం అవుతుంది, అతను వెళ్ళే వరకు మనం ఇక్కడే ఉందామని ఇద్దరు వాష్రూమ్ లోనే ఉంటారు. అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరూ అంకుల్ వెళ్ళిపోయాడని బయటకు వస్తే అంకుల్ అక్కడే ఉంటాడు, ఎక్కడా వెళ్ళినాడు. ఆ తర్వాత ఆ అంకుల్ కూడా అర్జున్ మీరాని పరిచయం చేయిస్తాడు, తను నా భార్య అని. ఇన్ఫాక్ట్ ఆ అంకుల్
అర్జున్ పెళ్ళైందనేది మర్చిపోయి ఉంటాడు, అతనికి గుర్తుండదు. ఆ తర్వాత మీరాతో ఏం కాదులే అతనికి నాకు పెళ్ళైందనేది కూడా గుర్తులేదని నేను ఒక రూమ్ బుక్ చేస్తానని రూమ్ బుక్ చేసి తనని తీసుకెళ్తూ ఉంటే మీరాకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. సారీ, నేను అర్జెంట్ గా ఇంటికి వెళ్ళాలి, పాప ఎక్కువగా ఏడుస్తుందంట, ఇంకెప్పుడైనా నేను నిన్ను కలుస్తానులేని. అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అర్జున్ మీరాని పట్టుకుని లాక్కుంటూ తీసుకెళ్తాడు రెస్టారెంట్ లో పైన బాల్కనీలో వెళ్ళి ఇద్దరు కిస్ చేసుకుంటారు. తర్వాత వీళ్ళిద్దరు ఫిజికల్ గా కూడా కలుస్తారు. అక్కడే కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ మీరా బెడ్ పై నుంచి లేస్తుంది. లేవగానే అర్జున్ ని మీరా గట్టిగా హగ్ చేసుకుంటే అర్జున్ తన కోసం కాఫీ ప్రిపేర్ చేసిస్తాడు. నేను రాత్రి జరిగిన దానికి చాలా థ్యాంక్స్, మనం ఓపెన్ అప్ అయ్యి అన్ని మాట్లాడుకున్నాం, ఇప్పుడు కొంచెం రిలీఫ్ గా ప్రశాంతంగా ఉందని మీరా అర్జున్ తో అంటుంది. ఇక్కడే రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే నేను రాత్రి వీళ్ళిద్దరూ కలుసుకుని ఉంటారు కదా స్ట్రేంజర్స్ గా, చాలా సంవత్సరాల తర్వాత లవర్స్ కలిస్తే ఎలా కలుస్తారు. మీరా నెలగే అర్జున్ వీళ్ళిద్దరూ కలిసి డిస్కస్ చేసుకుని స్ట్రేంజర్స్ లాగా ఒకరినొకరు కలుసుకుని ఉంటారు. వీళ్ళిద్దరికి యాక్చువల్ గా పెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఇద్దరు రిలేషన్షిప్ లో ప్రాబ్లం ఉన్నందువల్ల కలిసి మాట్లాడుకుని స్ట్రేంజర్స్ లాగా కలుసుకుని వాళ్ళ ఫీలింగ్స్ ని చెప్పుకొని ఫైనల్ గా ఇద్దరు కలిసి ఉంటారనమాట. బెడ్రూమ్ లో ఉన్న వీళ్ళ పాప నిద్ర లేస్తుంది. మీరా అందలేగా అర్జున్ వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటారు. అప్పటి నుంచి రిలేషన్షిప్ లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా. వీళ్ళ నేమ్స్ కూడా మీరా అండ్ అర్జున్ కాదు, అవంతిక నెలగే ఆది. స్ట్రేంజర్స్ లాగా కలవాలని పేర్లు మార్చుకుని ఉంటారు. ఇంతటితో ఈ కథ ఎండ్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూడబోతున్నాం తారా అనే ఒక స్కూల్ సైన్స్ టీచర్ కథ. స్కూల్లో హెడ్ మాస్టర్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పమంటే నేనా అలా ఎలా చెప్తాను సార్, నాకు చాలా భయం, అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, నేను చెప్పలేనని చెప్తుంది. నువ్వు అలా చెప్పకుంటే నువ్వు ఉద్యోగాన్ని వదిలేసి వెళ్ళిపో, చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారులే అని హెడ్ మాస్టర్ చెప్పి తన ఉద్యోగం తీసేసే స్టేజ్కి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైందనేది ఈ కథలో చూద్దాం. ఇదిగో ఇప్పుడు స్క్రీన్ మీద ఆన్ నోట్ తెచ్చుకుంటూ చూస్తున్నారు కదా, ఇతని పేరు ఫెలిల్స్. టీవీలో లిప్ లాక్ సీన్ వస్తుంటే చూస్తూ ఉంటాడు. సడన్ గా వాళ్ళ నాన్న ఛానల్ మార్చేయడంతో నాన్న సినిమా బాగుంది కదా పెట్టవచ్చు కదా అంటే ఫస్ట్ హోంవర్క్ చేయి వెళ్ళి నువ్వు, తర్వాత వచ్చి చూద్దులే అని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తాడు ఫెలిల్స్ వాళ్ళ నాన్న. ఇదిగో ఈ అమ్మాయి పేరు సమీరా. తనకి ఎక్కువగా డౌట్స్ వస్తూ ఉంటాయండి, ప్రతి దానికి డౌట్లే పాప మా అమ్మాయికి. క్లాస్ లో కుంతిదేవికి సూర్యుడు వరం ఇచ్చాడు, దాంతో కుంతిదేవికి కర్ణుడు పుట్టాడని చెప్తే వరాల వల్ల కర్ణుడు పుడతాడా, సూర్యుని చూస్తే కర్ణుడు పుట్టేస్తాడా, అంటే మనం కూడా సూర్యుని చూస్తే ప్రెగ్నెంట్ అయిపోతామా అని తన పక్కనున్న ఫ్రెండ్ని అడుగుతుంది. ఇదిగో ఈమె తారా, మిస్ సైన్స్ టీచర్. తనకు కొంచెం భయం ఎక్కువ అండి, ప్రతిదానికి భయపడుతూ ఉంటుంది. తారాతో సోషల్ టీచర్ కొంచెం క్లోజ్ గా మాట్లాడుతుంటే తన ఫ్రెండ్ దగ్గర తారా నాతో క్లోజ్ గా మాట్లాడుతున్నాడు, లైన్ వేస్తున్నాడేమో అని అనుకుంటుంది. ఇదంతా తన ఫ్రెండ్ తో చెప్తుంది. స్కూల్ కంప్లీట్ చేసుకుని వెళ్తున్న సమీరా వాళ్ళ అక్కతో అక్క ఈరోజు టీచర్ చెప్పాడు కదా కుంతిదేవి సూర్యుని చూడంగానే తన కొడుకు పుట్టాడని, మరి మనం కూడా రోజు సూర్యుని చూస్తూనే ఉన్నాంగా, మనకు మాత్రం ఎందుకు పుట్టరు, అసలు పిల్లలు ఎలా పుడతారక్క అని అంటే ఇప్పుడు ఇదంతా నీకు అనవసరం అని వాళ్ళ అక్క అక్కడ నుంచి తీసుకెళ్లిపోతుంది సైలెంట్ గా ఉందని చెప్పి. తారా మిస్ ఇంటికి వెళ్ళంగానే తారా వాళ్ళ అమ్మ చాలా స్పిరిచువల్ పర్సన్ అండి, ఇంట్లో ఎప్పుడు చూసినా భజనలు పూజలు ఇవి చేస్తూ ఉండేది. తారాతో ఈ రోజు నీకు పెళ్లి సంబంధం చూడడానికి పెళ్లి కొడుకు వస్తున్నాడు, రెడీ అవ్వని స్నానం చేయమంటుంది వెళ్ళి. ఆ తర్వాత నెక్స్ట్ డే స్కూల్లో హెడ్ మాస్టర్ తారా మిస్ ని పిలిచి ఈ రోజు మీరు 8th క్లాస్ పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఏం సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు, చిన్న పిల్లలకి నేను ఎలా అదంతా చెప్పను, ఒక ఆడపిల్ల అయింది నేను చెప్పలేను, అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నానని భయపడుతుంది. ఫస్ట్ లో చూసాం కదా ఫెలిల్స్ కూడా అదే స్కూలే. ఫెలిల్స్ కి సమీరా మీద క్రష్ ఫీలింగ్ ఉంటుంది. సమీరాతో మాట్లాడాలని తన ఫ్రెండ్ తో డిస్కస్ చేస్తుంటే సమీరా నడుచుకుంటూ వస్తుంటే తన ఫ్రెండ్ ఫెలిల్స్ ని తోసేస్తాడు సమీరా మీదకి. సమీరాని కిస్ చేస్తాడు బుగ్గ మీద. ఇంకా అందే అండి, సమీరా గట్టిగా అరిచేస్తుంది, నాకు ముద్దు పెట్టేశాడు, నాకు పిల్లలు పుట్టేస్తారేమో అని భయపడి వాష్రూమ్ లో వెళ్ళి ఎక్కి ఏడుస్తుంది. ఆ తర్వాత స్కూల్లో తారా టీచర్ ఇంకో టీచర్తో టీచర్ బయాలజీలో వచ్చే బాడీ పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే పిల్లలు రకరకాలుగా అనుకుంటూ స్మైల్ చేస్తూ ఉంటారు. అదే విధంగా ప్రైవేట్ పార్ట్స్ గురించి చెప్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ బుద్ధి ఏమైనా చేయొచ్చు, వాళ్ళు నాకు భయం వేస్తుంది, ఇదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇది కూడా ఎవరైనా చెప్తారా చెప్పు అని అంటుంది. ఏమవ్వదు, ఈ రోజుల్లో పిల్లలకి ఇది అవసరం, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్ అవ్వాలని చెప్పమంటుంది. సమీరా ఫెలిల్స్ దగ్గరికి వెళ్ళి రే ఏంట్రా ఇలా చేసావు, ముద్దు పెట్టేసావు, ఇంకా నాకు పాప పుడుతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇంట్లో తెలిస్తే ఇంకా అంతే, నువ్వేమో ముద్దు పెట్టి వెళ్ళిపోయావు, నీకేం ఫీలింగ్స్ లేదా అంటే ఫెలిల్స్ భయపడుతూ నేను మాత్రం ఏం చేయను, యాక్సిడెంటల్ గా జరిగిపోయింది, ఏం కాదులే అని అంటాడు. ఇంకో పక్క తారా వాష్రూమ్ లో తనలో తానే మాట్లాడుకుంటూ
పట్టుకుని ఇప్పుడేంటి పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలి, నువ్వు చెప్పాలి అంతే కదా, చెప్పు నీకేంటని మళ్ళీ తనలో తానే నేను ఆడపిల్లని ఎలా ఇదంతా చెప్పను అని అనుకుని ఎలాగో అలాగా ధైర్యం తెచ్చుకుని క్లాస్ రూమ్ లో వెళ్ళి చిల్డ్రన్స్ ఈరోజు మీకు ఒక కొత్త లెసన్ చెప్పబోతున్నానని కొంచెం తడబడుతూ ఎవర్రా వాడు అరుస్తున్నారు, బయట వెళ్ళండి రా, బయట వెళ్ళి నిలబడండి అని పాపం వాళ్ళు ఏం మాట్లాడకపోయినా బయటికి పంపించేస్తుంది. తిను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి పిల్లలు తప్పు చేస్తున్నట్టు పిల్లల మీద అరుస్తుంది. బోర్డు మీద లెసన్ నేమ్ రాస్తే తన వల్ల రాయడానికి అవ్వదు. వెంటనే క్లాస్ స్టాప్ చేసి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇదంతా నా వల్ల అవ్వదు సార్, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, ఇది ఒక్కటి ఈ ఒక్క చాప్టర్ మనం స్కిప్ చేస్తామంటే హెడ్ మాస్టర్ నువ్వు చెప్తే చెప్పు, లేదంటే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపో, వేరొకరు చెప్తారులే అని చెప్పి నిర్మోహమాటంగా తారా ముందు చెప్పేస్తాడు. తారా ఇంకా ఏం చేయాలో తెలియక సాడ్నెస్ తో అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంటికి. ఫెలిల్స్ వాళ్ళ ఫ్రెండ్ రే ముద్దు పెడితేనే అలా ఎలా పిల్లలు పుడతారా, నేను ఒక సీడీ ఇస్తాను, ఆ సీడీ వెళ్ళి ఇంట్లో వేసి చూడు ఎలా పిల్లలు పుడతారో అందులో కనిపిస్తుందని ఒక సీడీ ఇస్తాడు. ఫెలిల్స్ రికార్డ్ బుక్ లో పెట్టి క్లాస్ లీడర్ కి ఇస్తే క్లాస్ లీడర్ అయిన సమీరా నేరుగా దాన్ని తీసుకెళ్లి తారా మిస్కిస్తుంది కరెక్షన్ కోసం. సరిగ్గా అప్పుడే స్కూల్లో అటెండర్ మేడం మీరు ఒక సీడీ అడిగారు కదా, సుప్రభాతం సీడీ మీకు నేను దగ్గరుండి తీసుకొచ్చానని సీడీ ఇస్తాడు, మీ అమ్మగారికి కూడా ఇవ్వండి అని. ఆ తర్వాత ఫెలిల్స్ వాళ్ళ ఫ్రెండ్ తో ఒరే పిల్లలు ఎలా పుడతారో ఫస్ట్ తెలుసుకోవాల్సింది సమీరా, తనే భయపడుతోంది, క్యాసెట్ తీసుకెళ్లి తన దగ్గరే ఇచ్చేస్తానని సమీరా దగ్గరికి వెళ్ళి క్యాసెట్ వెతికితే క్యాసెట్ ఉండదు, మర్చిపోయి రికార్డ్ బుక్ లో పెట్టేసింటాడు. ఆ తర్వాత వెంటనే వాళ్ళ ఫ్రెండ్ రే ఎలాగోలాగా లైబ్రరీలో మేడం టేబుల్ మీద ఉంటుంది వెళ్ళి తీసుకొచ్చారా, లేదంటే ఇంకా అంతే అని తన ఫ్రెండ్ చెప్పడంతో ఫెలిల్స్ వెళ్ళి సీడీ తీసుకొచ్చేస్తాడు. ఇంటికి వెళ్ళంగానే ఫెలిల్స్ భయపడుతూ వాళ్ళ అమ్మ నాన్న నిద్రపోతున్న సమయంలో సీడీలో ఏముందో చూద్దామని టీవీలో ప్లే చేయడానికి ట్రై చేస్తుంటే వాళ్ళ నాన్న సరిగ్గా అప్పుడే చూసేస్తాడు. ఒరే ఏంట్రా అది ఏదో దాస్తున్నావు, ఫస్ట్ ఏదో నాకు అది చూపించని సీడీ తీసుకుని ఇదేంటో నేను ఇప్పుడే చూడాలని వాళ్ళ అమ్మగారి ముందు సీడీ ప్లే చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు స్నానం చేస్తున్న మీరా మిస్ వాళ్ళ అమ్మగారికి స్కూల్లో అటెండర్ ఒక సీడీ ఇచ్చాడని సీడీ ఎక్కడుందో చెప్పి సీడీ తీసుకుని వెళ్ళి ప్లే చేయమంటుంది పూజలో. ఇంట్లో ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ పూజ చేస్తూ ఉంటారు. రికార్డ్స్ లో ఉన్న సీడీ తీసుకొచ్చి తారా వాళ్ళ అమ్మ అందరి ముందు ప్లే చేస్తుంది. ఇక్కడ తారా వాళ్ళ ఇంట్లో ప్లే చేసిన సీడీలో బ్లూ ఫిలిం ఉంటుంది, అటువైపు ఫెలిల్స్ వాళ్ళ ఇంట్లో సుప్రభాతం సీడీ. అది ఏంట్రా దీనికే ఇంతలా ఓవర్ యాక్షన్ చేసేవారా అని ఫెలిల్స్ ని ఏమండు వాళ్ళ నాన్న. ఇక్కడ పూజ జరుగుతున్నప్పుడు సీడీ ప్లే చేయడంతో అక్కడున్న వాళ్ళందరూ సీడీలో ఉన్నదాన్ని చూసి తిట్టి చిచి ఏంటండి మీరు ఇలాంటి సీడీస్ కూడా ఇంట్లో పెట్టుకుంటారని టీవీని అందరి ముందు పగలగొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దీంతో తారా మిస్ వాళ్ళ అమ్మకి చాలా అవమానం అవుతుంది. తారా వాళ్ళ అమ్మ తారాని లాగిపెట్టి గట్టిగా కొడుతుంది. ఏంటి ఇది ఇలాంటి సీడీస్ నువ్వు తీసుకొచ్చిందని. తారా చాలా ఎమోషనల్ అయిపోతుంది. స్కూల్లో సీడీస్ మారిపోయి ఉంటాయి. ఫెలిల్స్ రికార్డ్ లో సీడీ ఉన్నది గమనించిన తారా మిస్ ఎలాగైనా ఇప్పుడు పని చెప్పాలని నెక్స్ట్ డే స్కూల్లో క్లాస్లో వెళ్ళి రికార్డ్స్ అందరికీ ఒక్కొక్కరు పేరు చెప్పి ఇస్తూ ఉంటే ఫెలిల్స్ వాళ్ళ ఫ్రెండ్తో ఒరే రికార్డులో నుంచి చూసిందంటావు, చూసే ఉంటుందిలేరా అందుకేరా అంత కోప్పడుతుంది అని అంటాడు వాళ్ళ ఫ్రెండ్. అయిపోయింది నీ బతికైపోయింది అనేలాగా తనతో మాట్లాడతాడు. ఫెలిల్స్ పేరు చదవగానే భయపడుతూ రికార్డ్ తీసుకొచ్చేస్తాడు. బట్ మీరా టీచర్ మాత్రం తనని వాళ్ళ అమ్మ కొట్టేసి ఉంటుంది కదా, అదంతా గుర్తు పెట్టుకుని ఫెలిల్స్ మీద ఉన్న కోపం అంతా దాచుకుని బోర్డు మీద పిల్లలు ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ లెసన్ చెప్పబోతున్నాను, ఇది మీకు చాలా అవసరమని లెసన్ పేరు రాసి ఏ లెసన్ అయితే మీరా టీచర్ పిల్లలకి చెప్పడానికి భయపడిందో ఇప్పుడు అదే లెసన్ ధైర్యంగా అందరికీ చెప్తుంది. దీంతో సమీరా కూడా తెలుసుకుంటుంది, ఓహో ఇలానా పిల్లలు పుట్టేది, అయితే మనకేం కాదులేని. ఇంతటితో ఈ కథ కూడా ఎండ్ అయిపోతుంది. 2 కథలు అయిపోయాయి. ఇంకో వీడియోలో 2 కథలు డిస్కస్ చేసుకునేసాం. ఇంతటితో ఈ సిరీస్ కూడా అయిపోయింది. ఫైనల్ గా మొత్తం చూసిన తర్వాత ఈ కథల మీద మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. పుష్ప 2 రిలీజ్ అవబోతుంది. నేనైతే ప్రీమియర్ షోకి వెళ్తున్నా. పుష్ప మూవీని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ వీడియో మేబీ అదే ఉండొచ్చు. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.